పాప పుణ్యం అనేది ఏదీ లేనట్టు పరమ నీచుళ్లాగా ప్రవర్తిస్తున్నాడు. వంశపారంపర్యంగా వస్తున్న ఈ ఆస్తుల్ని ఎలా కాపాడుకోవాలి? ప్రాణాలు తీస్తానని బెదిరిస్తున్న ఆ నీచుడి నుంచి నన్ను నేను ఎలా రక్షించుకోవాలి? సులోచన గారు ఈ టైంలో కాల్ చేస్తున్నారేంటి? హలో బాబు రాజశేఖర్, బాగున్నారా ఆంటీ? బాగున్నాను బాబు. సుమిత్ర, పింకీ ఎలా ఉన్నారు? అంతా బానే ఉన్నాం. చెప్పండి ఆంటీ. బాబు, నీతో ఒక విషయం చెప్పాలి. అయ్యో, నా దగ్గర మొహమాటం దేనికి? చెప్పండి ఆంటీ. బాబు, ఇల్లు అనేది మనకి సరిపోయినంతగానే ఉండాలి బాబు. మరీ పెద్దదైతే శుభ్రం చేసుకోవడం కష్టం. ఆస్తులనేవి కూడా మనకి చాలినంతగానే ఉండాలి. మరీ ఎక్కువ ఉంటే వాటిని కాపాడుకోవడం చాలా కష్టం బాబు. ఏమైందంటే? ఏం చెప్పను బాబు, జమీందారీ వంశంలో పుట్టినందుకు మాకు తరగని ఆస్తులే ఉన్నాయి. పంట పొలాలు, తోటలు, వాటికి లెక్కే లేదు. నా భర్త ఉన్నప్పుడు అన్నీ ఆయనే చూసుకునేవారు. ఆయన వెళ్ళిపోయాక నేను ఒంటరిదాన్ని అయిపోయాను. ఆయన తమ్ముడు జగదీష్ పరమ దుర్మార్గుడు. తన వాటాగా వచ్చిన ఆస్తి మొత్తం హారతి కర్పూరంలా హరించేశాడు. మా వారు కాపాడిన భూములన్నీ ఇప్పుడు కొల్లగొట్టాలని చూస్తున్నాడు బాబు. అప్పుడు అనుకోకుండా అంజలి పవిత్రలాగా నాకు కనిపించింది. నాకు అండగా నిలబడి ఆ రాక్షసుడి కొమ్ములు విరిచేసింది. ఇప్పుడు అంజలి లేదు. కుట్ర కేసులో ఆ జగదీశ్ జైలుకి వెళ్లిన ఈ 6 ఏళ్లలోనూ ఎలాంటి గొడవ లేదు బాబు. ఇప్పుడు బయటికి రాగానే ఆ త్రాష్టుడు మళ్లీ ఆస్తుల కోసం తెగబడుతున్నాడు. చెప్పినట్టు చెయ్యకపోతే, సంతకాలు పెట్టమన్న చోట పెట్టకపోతే నా అంత చూస్తానని బెదిరించి వెళ్ళాడు బాబు. ఏంటంటే ఆ జగదీష్ అంతకు తెగించాడా? అవును బాబు. మనిషి రక్తాన్ని మరిగిన పెద్ద పులికి వాడికి తేడా లేదు. డబ్బు కోసం ఎంతకైనా దిగదారే పరమ నికృష్టుడు ఆ జగదీష్. తెలుసా ఆంటీ, అంజలి విషయంలో ఆ గీతతో కలిసి జగదీష్ ఎంత ద్రోహం చేశాడో నాకు బాగా తెలుసు. అంజలి కనిపించకుండా పోవడంలోనూ, అన్యాయంగా అజిత్ ప్రాణాన్ని పోగొట్టుకోవడంలోనూ ఖచ్చితంగా వాడి హ్యాండ్ కూడా ఉంది. అందుకే బాబు నేను భయపడుతున్నాను. ఇప్పుడు నాకెవ్వరూ లేరు. మగదిక్కు లేనిదాన్ని, పెద్దదాన్ని. ఎప్పుడు ఆ కిరాతకుడు ఏం చేస్తాడో అని గుబులు పుడుతోంది. అర్థమైందండి, మీరేం భయపడకండి. ఆ జగదీష్ సంగతి నేను చూసుకుంటాను. ఇంకోసారి మీ జోలికి రాకుండా వాడికి గట్టి వార్నింగ్ ఇస్తాను. జాగ్రత్త బాబు. వాడసలే పగబట్టిన నాగుపాము లాంటివాడు. దిగులు పడకండి. ఆ నాగుపామును ఎలా బుట్టలో పెట్టాలో, ఆ పెద్దపులి చేత ఎలా సర్కస్ చేయించాలో నాకు బాగా తెలుసు. అలాగే బాబు, జాగ్రత్త. ఉంటాను. అలాగే ఆంటీ.
పొద్దుననగా పోతే ఇప్పటికైందా డ్యూటీ? గొప్ప ఉద్యోగానే వెలగబెడుతున్నావు. ఓవర్ టైం లేదు, వీక్లీ ఆఫ్ లేదు, ఎప్పుడు వస్తావో తెలీదు, ఎప్పుడు పోతావో తెలీదు. పోనీ ఒక్క రూపాయి అప్పనంగా సంపాదిస్తావు అంటే అది చేత కాదు. ఈ సంసారం నీదటం నా వల్ల కాదు. ఏ పాటు తప్పినా సాపాటు తప్పదు కదా. కూర్చో, వడ్డిస్తాను. పిల్లకి నెలలు నిండుతున్నాయి, తెలుస్తోందా? కళ్ళు మూసి తెరిచేలోగా మొదటి పుట్టినరోజు కూడా వచ్చేస్తోంది. మెళ్ళోకి గొలుసు, చేతికి గాజులు చేయించేదేమైనా ఉందా లేదా? ఏమయ్యో, నీకిష్టమైన పప్పే మింగచ్చు. మళ్ళీ ఆ మహాతల్లి గుర్తొచ్చిందా? ఏందయ్యా నీ గోల? ఈ కూర కీర్తికి భలే ఇష్టం, ఈ పాట మా కీర్తికి బోలెడిష్టం, ఈ రంగు మా కీర్తికి చెప్పలేనంత ఇష్టం అంటూ ఎప్పుడు చూసినా దాని భజనేనా? అరే, ఇంట్లో ఓ పెళ్ళా ఉంది, సొంత బిడ్డ ఉంది అనే ఆలోచన ఏమైనా ఉందా? అసలు ఎన్నాళ్ళయ్యా ఇలా? మేం చచ్చినా కూడా మా గురించి పట్టించుకోవా? అయ్యో అయ్యో అయ్యో, నీ అఘాయిత్యం పాడుగాను. తినకముందే కంచలో చేయగడిగేస్తావా? మన తాత ముత్తాతలు సంపాదించిన మూటలేవి మూలగడం లేదు ఇలా శానాతనం పోవడానికి. ఇది ఇల్లు కాదు, నరకం. ఆహా, మరి ఇంటికెందుకు వచ్చినట్టు? ఏ లాకప్ గదిలోనూ పడి ఉండలేకపోయావా? ఇదిగో నిన్నే. ఏంటి? ఇవాళ కిరాణా కొట్టువాడు పాత బాకీ మొత్తం తీరిస్తే గాని సరుకులు ఇవ్వను అని క్లియర్గా చెప్పేశాడు. నీ పుణ్యమా అని తల కొట్టేసినట్టు అయిపోయింది. పేరుకు మాత్రమే హెడ్ గారి పెళ్ళాన్ని. చిచి, ముష్టి ముష్టి 100 రూపాయలు ఖర్చు పెట్టడానికి కూడా వెనక ముందు చూసుకుని చావాల్సి వస్తోంది. అయినా నా పిచ్చి గాని సరుకులకే గతి లేకపోతే నా మొహానికి ఇంకా కొత్త చీరలు కూడానా? ఇంటి లక్ష్మిని బయటికి తరిమేస్తే ఇదిగో ఇలాంటి గతే పడుతుంది. కీర్తి ఉన్నప్పుడు ఏనాడో రూపాయి కోసం వెతుక్కోలేదు, అన్నీ వాటంతట అవే వెతుక్కుంటూ వచ్చాయి. ఫీజు లేకుండానే అంత పెద్ద స్కూల్లో సీట్ వచ్చింది. ఆ రాజశేఖర్ గారి దయ వల్ల అవసరాలకి తడుముకునే కర్మ పట్టకుండా హాయిగా జరిగిపోయింది. శుక్రవారం పూట మన ఇంట్లో గడుగు పెట్టిన మహాలక్ష్మి వెళ్ళిపోయింది. ఇంకెలా బాగుపడుతుంది నా బతుకు? చాలేవయ్యా, పెద్ద చెప్పొచ్చావు కాని. నీ చేతకాని తనాన్ని కప్పిపెట్టుకోవడానికి ఈ కళ్ళబుల్లి కబుర్లు ఎందుకులే? మనసుంటే మార్గం ఉంటుంది అంటారు. నీకు తినడము రాదు, ఇల్లు నడపడము రాదు. ఏ ముహూర్తాన నా మెళ్ళో తాళి కట్టేవో కాని ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నా చెప్పుతో నేను కొట్టుకుంటూనే ఉన్నాను. కర్మ. చేతకాని మొగుడు చెప్తే వినడు, గిల్లితే ఏడుస్తాడని ఊరికే అన్నారా? జవాబు చెప్పవయ్యా మగడ అంటే ఇది వరస.
అసలు నీలాంటి పనికిమాలిన వాడికి పెళ్ళెందుకు, పెళ్ళామెందుకు, పిల్లలెందుకు? చిచి, నువ్వు ఒక మగాడివేనా? కీర్తి, నన్ను క్షమించమ్మా. మా వదినికి ఎంత ధైర్యం! జమీందారీ వంశానికి వారసుని జగదీష్ చంద్రప్రసాద్ అనే నేను బతికుండగానే ఆస్తి మొత్తాన్ని అనాథరికి రాసేస్తుందా? ఒకవేళ నిజంగా అంట జరిగితే మన నోట్ల మట్టేగా. ముత్యాలు, అలా జరిగేది మా వదిన తదనంతరం కాదు. ఈలోగానే ఆస్తి మొత్తం నా పేరు మీద ఎలా రాయించుకోవాలో నాకు బాగా తెలుసు. ఎట్టా బాయా, ఆ సులోచనం అంత ముండికేసిందంటే ఎవరిదో అండ ఉండే తీరాలి. ముత్యాలు, ఎవరే నాకెదురొచ్చేది? నేను సులోచన గారి జోలికొస్తే తోలు తీస్తా. ఆవిడ ఆస్తి మీద కన్నేస్తే మళ్ళీ కటకటాల్లోకి తోయిస్తా. అది మా జమీందారి ఆస్తుల విషయం. మధ్యలో దూరటానికి మీరెవరు? మిస్టర్ జగదీష్, 6 ఏళ్లు జైల్లో చిప్పకుడు తిన్నా కూడా నీకింకా బుద్ధి రాలేదన్నమాట. కుక్క తోక వంకర అన్నట్టు బయటికి రాగానే మళ్ళీ మొదలు పెట్టావా? ఏంటి ఇంటి మీదకి వచ్చి మా బాయని బెదిరిస్తున్నారేంటి? ఛీ, ఆపు! నువ్వు కూడా మాట్లాడుతున్నావా? వీడు నీకు బాయ్యనా? మంది మీద బతికే వీడి మీద పరాన్న జీవుల బతికే నువ్వు, జోడి పరమ చెత్తగా ఉంది. ఇదిగో లాయరు, ఇది మా పర్సనల్ విషయం. నేను చెప్పేది కూడా అదే. సులోచన గారి ఆధీనంలో నాస్తి మొత్తం ఆవిడ పర్సనల్. ఆవిడ భర్త ద్వారా ఆవిడకు సంక్రమించింది. ఆ ఆస్తి మీద అన్ని అధికారాలు సులోచన దేవి గారికి మాత్రమే ఉన్నాయి. ఆ మాట చెప్పడానికి మీరెవరు? ఆ మాటను చెప్పింది మేము కాదురా, కోర్టు. సులోచన గారి దగ్గర పవిత్రగా ఉన్న అంజలే నిన్ను కోర్టుకు లాగింది. సెంటు భూమి కూడా నీది కాదు అని తీర్పు కూడా ఇప్పించింది. ఆ కేసును వాదించిన లాయర్ను కూడా నేనే. ఏ అప్పుడే మర్చిపోయావా? మిస్టర్ జగదీష్, ఆ గీతతో కలిసి నువ్వెన్ని కుట్రలు చేసావో కూడా నాకు బాగా తెలుసు. మీరిద్దరూ ఒక పథకం ప్రకారం అంజలికి నాకు ఎంత ద్రోహం చేశారో కూడా నాకు తెలుసు. అజిత్ని బలి తీసుకున్న రోజే ఆ గీత శవం పక్కనే నీ శవాన్ని కూడా పూడ్చిపెట్టాలనుకున్నాను. నిన్ను పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో తోశారు కాబట్టి బతికిపోయా. ఏంటి, మీరు బెదిరిస్తే భయపడపోతానుకున్నారా? ఆ జమీందారు ఆస్తిని ఎలా దక్కించుకోవాలో నాకు బాగా. ఇప్పటిదాకా నువ్వు చేసింది చాలు. ఇంకోసారి సులోచన గారి గుమ్మం తొక్కినా, ఆస్తి పత్రాల మీద సంతకాలు చేయమని బెదిరించినా నీ అంతు చూస్తాను, జాగ్రత్త. కాదు కూడదని మొండికేస్తే నన్నెవరేం చేస్తారులే అని పొగరు తగ్గకపోతే ఇదేంటో తెలుసా? సులోచన గారిని ఆస్తి కోసం నువ్వు బెదిరించినట్టు నిరూపించే నీ మాటల రికార్డు. అంజలి రాకపోతే అనాథలకే దక్కుతుంది. ఎలా దక్కుతుందో నేను చూస్తాను. మీరు రాసిన వీలునామాని మళ్ళీ ఎలా తిరగ రాయించాలో, ఈ ఆస్తి మొత్తాన్ని ఎలా దక్కించుకోవాలో నాకు బాగా తెలుసు. తదనంతరం కాదు, బతికుండంగానే ఈ ఆస్తిని మీరు నా పేరు రాసేలా చేస్తాను. నన్ను కాదంటే మీకు చావే కదా.
అంటే మా వదిన నాకు తెలియకుండానే నా మాటల్ని ఆ రోజు రికార్డ్ చేసిందన్నమాట. అవును, ఏనాటికైనా నీలాంటి రాక్షసుడి వల్ల ప్రమాదం ఉందని ఊహించే పవిత్రగా అక్కడున్నప్పుడే అంజలి ఆవిడకి ఈ ఐడియా చెప్పిందట. ఈ ఒక్క సాక్ష్యం చాలు. ఆస్తి కోసం బెదిరించిన కేసులో నిన్ను మళ్ళీ కోర్టు మెట్లు ఎక్కించడానికి, మళ్ళీ నీకు జైల్లో చెప్పకూడదు తినిపించడానికి. ఇదే నీకు ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. ఇంకొకసారి వార్నింగ్లు ఉండవు, డైరెక్ట్గా యాక్షన్ మాత్రమే. బీ కేర్ఫుల్. అసలే మొద్దు బుర్ర, కొంచెం అర్థమయ్యేలా చెప్పు నీ బాయ్యాకి. ఈ జగదీష్ చంద్రప్రసాద్కి వార్నింగ్ ఇస్తాడా? వదిలిపెట్టను. అంజలిని మాత్రమే కాదు, ఆ రాజశేఖర్ అంతు చూడుకుంటా నేను వదిలిపెట్టను. వద్దు బాయా, వాళ్ళతో పెట్టుకుంటే చాలా ప్రమాదం. ముఖ్యాలో నా ఒంట్లో ప్రవహిస్తుంది జమీందారీ రక్తం. ఆస్తులకి మాత్రమే కాదు, పంతాలకి పౌరుషాలకి కూడా వారసుని నేనే. పంజా విసరకపోతే కొదమసింహమే కాదు, పొగ సాధించకపోతే నా బతుకే అర్థం లేదు. అక్క, నువ్వు ఓడిపోయావుగా. ఏం పర్లేదు, గెలిచింది నా చెల్లేగా. మా మంచి అక్క, మా మంచి చెల్లి. ఏమే, వచ్చిన రోజే నా నడుము విరగ్గొట్టావు, ఆ తర్వాత నా కన్ను లొట్టబోయేట్టు చేశావు. ఇప్పుడు పింకీ మీద కూడా గెలిచి పోజులు కొడుతున్నావా? నిన్ను ఇలా కాదే, నీ స్పీడు జోరు మొత్తం జావ కారిపోయేటట్టు ఎలా చేస్తానో చూడు. ఈ గ్లాసులో జ్యూస్ మొత్తం తాగావంటే జోడించి కొడుతుంది నీకు. పింకీ, కీర్తి, మీకోసం జ్యూసులు కలిపాను, తాగాక మళ్ళీ ఆడుకోండి. అబ్బా, ఇప్పుడు కాదత్తా, ఆ తర్వాత తాగుతాలే. అది కాదే, అసలే ఎండ మండిపోతోంది. చల్లగా జ్యూస్ తాగి ఆ తర్వాత ఆడుకోండి. ఏంటక్క జ్యూస్ కలిపావా?
నాకు కూడా ఇవ్వు. డాడీ నేను తీసుకొస్తాను. పింకీ నువ్వుండమ్మా, నేను తీసుకొస్తానుగా. లేదత్తా నేను తెస్తానులే. పింకీ ఇదేంటి ఆ గ్లాసును కూడా కలిపేసిందిగా, ఇప్పుడెలా? డాడీ జ్యూస్ తీసుకోండి. అత్త పెద్దది కదమ్మా, ముందు తనకే ఇవ్వు. అత్త కష్టపడి మీరే కదా కలిపారు, ముందు మీరే తీసుకోండి. ఏంటక్క ఆలోచిస్తున్నావు? డాడీ అత్తకి వాస్తు మీద బాగా నమ్మకం ఉంది కదా. ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఏ దిక్కున గ్లాస్ తీసుకోవాలో అని ఆలోచిస్తుంది. పింకీ లేకపోతే ఏంటక్క, దీనికి కూడా ఆలోచించాలా? పింకీ నీ చేత నువ్వే ఇవ్వమ్మా. సరే డాడీ. అత్త ఇదిగో, ఇది నీకు. తీసుకో అక్క. డాడీ తీసుకో. చలి తీసుకో. Cheers. అక్క జ్యూస్ బాగుంది, తాగు. ఇంత గొప్ప అవకాశం మనకు దక్కడానికి కారణం కీర్తి పాపే. నీకు ప్రాజెక్ట్ వస్తే అది నీ కష్టం, ఇందులో దీని గొప్పతనం ఏముంది?